ఆర్థిక స్తోమత లేక తండ్రి కొడుకులే కాడెద్దులుగా మారారు. తల్లి పద్మ నాగలిని పట్టుకుని దున్నుతుంటుంది. కుటుంబ సభ్యులే కాడెద్దులుగా మారి ఇలా కాలం వెల్లదీస్తోంది ఆ కుటుంబం. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం ఫకీరా తాండాలో చోటు చేసుకుంది. ఫకీరా తాండాకు చెందిన నేతావత్ వెంకన్నకు ముంగిడమడుగు శివార్లో 1 ఎకరం వ్యవసాయ భూమి ఉంది. మిరప సాగు చేసేందుకు ముందుగా ట్రాక్టర్తో దుక్కి దున్నించారు. తర్వాత కుటుంబ సభ్యులే ఇలా నాగలి పట్టి సాగు చేసుకుంటున్నారు. తండ్రి వెంకన్న, కుమారుడు సుధాకర్ ఇలా కాడెద్దులుగా మారి నాగలి లాగుతుండగా భార్య పద్మ నాగలి పట్టుకుని అరక దున్నుతున్నారు. దాతలు ఎవరైనా తమకు కాడెద్దులు సమకూర్చినట్లయితే సాగు కష్టాలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాడెద్దులు కొనే ఆర్థిక స్తోమత మాకు లేదని, కొన్ని సంవత్సరాలుగా మేమే నాగలి పట్టి వ్యవసాయ పనులు చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. నర్సలపేట మండలం మహబూబాబాద్ జిల్లా గత 9 సంవత్సరాల కాడ నుంచి నేను ఇదే భూమిలో బతుకుతున్నా. మాకు ఏ అడ్డంకులు వచ్చినా కూలినాలి చేసుకొని మేము గడుపుతున్నాము. మా అమ్మ నాయన ఇచ్చిన ఎకరం 10 గుంటల భూమిలోనే బతుకుతున్నాము. మేము కూలీకి పోయిన డబ్బులు ఈ వ్యవసాయం పెట్టుబడి మా తిండికే సరిపోతుంది. మేము ఇప్పుడు మాకు గొడ్లు లేవు. ఈ డబ్బులు వ్యవసాయం డబ్బులు తోట పండించుకొని ఎండాకాలం వాన